తాగునీటిని అందించి దాహం తీర్చే పంట కాలువలు కాలుష్య ఉద్గారాలతో నిండిపోతున్నాయి. విషపూరిత రసాయనాలన్నీ కలిసి ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. నాడు మంచినీటితో దర్శనమిచ్చిన కాలువల్లో నేడు మురుగునీరు ప్రవహిస్తోంది. ఫ్యాక్టరీల నుంచి వెలువడే రసాయనాలతో పాటు వ్యాపారులు చేసే వ్యర్థాలతో మురికి కోపాలుగా మారిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో భూగర్భ జలం కలుషితమైంది. ఉప్పు నీరు అధికంగా వస్తుండడం వల్ల అధిక జనాభా గోదావరి జలాలనే తాగునీటిగా వినియోగిస్తున్నారు. 45 లక్షల మంది ప్రజలకు ఈ నీరే దిక్కుగా మారింది. పంట కాలువల నుంచి వచ్చే నీటిని చెరువుల్లో నిల్వ చేస్తున్నారు. అవసరాలకు అనుగుణంగా నీటిని శుద్ధి చేసి తాగునీటి కోసం వినియోగిస్తున్నారు. ఆయా గ్రామాలు, పట్టణాల్లో చెరువులకు చేరకముందే నీరు విషపూరిత రసాయనాలతో నిండిపోతోంది. చెత్తాచెదారం, వ్యర్థాలతో కలుషితమవుతోంది. స్థానికంగా ఉన్న రొయ్యల ఫ్యాక్టరీల వ్యర్థాలు, చేపలు, రొయ్యల చెరువుల నీటిని వదులుతున్నారు. పట్టణాల్లోని మురుగునీరు, ఫ్యాక్టరీల వ్యర్థాలు కాలువల్లో కలిసి నీరు కలుషితమవుతోంది. గోదావరి నుంచి వచ్చే నీరు డైరెక్ట్గా చిన్నప్పుడు మేము తాగేసేవాళ్ళం ఆ వాటర్. కానీ ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ఆ కాలువలో నానా రకాల చెత్త వేసేయడం. మెయిన్ దానికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ రొయ్యల చెరువులు, చేపల చెరువులు, వాటి నుంచి వచ్చే కలుషితమైన నీరంతా దాంట్లో వదిలేస్తున్నారు. వాటికి వేసే ఫెర్టిలైజర్స్ అవన్నీ వాటి వల్ల చాలా ఆ నీరు ఉపయోగించే వాళ్ళందరూ చాలా అనారోగ్యాలకు గురవుతున్నారు. పంట కాలువలకు వెళ్ళి నీరు కానీ ఇది కానీ ప్లాస్టిక్ వేసేయడం, ప్రతిదీ దానికి అడ్డుపడిపోయి ఆ నీరు సక్రమంగా చివరికి వెళ్లకుండా అలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి దాంట్లో. ఈ కాలగొట్ల మీద ఈ చెదారం వేయటం మూలంగా వాటర్ పొల్యూట్ అయిపోయి ప్రాణాంతక వ్యాధులు సంభవించడం జరుగుతుంది. అతిసార, డయేరియా లాంటి వాటర్ కూడా కంటామినేషన్ అయిపోవడం, టర్బిడిటీ ఎక్కువైపోవడం, అంటే మడిదనం ఎక్కువైపోవడం, తద్వారా గ్రామ పంచాయతీకి అనవసరమైన ఖర్చులు. ఫిల్టర్స్ ద్వారా మనకి వాటర్ ఫిల్టరేషన్ అవుతుంది, స్లో శాండ్ ఫిల్టర్స్, శాండ్ ద్వారా. ఈ టర్బిడిటీ పెరిగిపోవడం మూలంగా తరచుగా ఫిల్టర్ బెడ్లు మరమ్మతులు నోచుకోవడం, డబ్బు వృధా అవడం, ప్రజలకి అనారోగ్యాలు బారిన పడుతున్నారు. తర్వాత ఈ కాలువగట్లు శుభ్రంగా ఉంచుకున్నటువంటి వాటర్ బాటిల్స్ అన్ని నీట్గా ఉండి మనం ప్రజలకు మంచి ఆరోగ్యం చేకూర్చిన వాళ్ళం అవుతాం. జిల్లాలో 400 కిలోమీటర్లకు పైగా పంట కాలువలు ప్రవహిస్తాయి. మొత్తం 982 పంచాయతీలు, 7 పురపాలికలు, ఏలూరు నగరపాలికకు పంట కాలువల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామాలు, పట్టణాల గుండా ప్రవహిస్తున్న వీటిలోని నీరు కలుషితం కావడంతో పెద్ద సంఖ్యలో చేపలు మరణిస్తున్నాయి. పంట కాలువల్లోకి యథేచ్ఛగా కలుస్తున్న కాలుష్య ఉద్గారాలు తీవ్రస్థాయిలో హాని చేస్తున్నాయి. ఆల్రెడీ అంటే గట్ల పక్కనే ఈ చెత్త వేయటం వలన ఇది కలుషితం అవుతుంది. మంచినీటి చెరువులకి మనం అంటే వాటర్ పెట్టేటప్పుడు రొయ్యల చెరువులు సాగు వల్ల కూడా కొంత ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటి మీద కూడా నియంత్రణ చేసుకోవాల్సిన అవసరం. కాలువల నుంచి చెరువులకు చేరిన నీటిని నీటి శుద్ధి ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసి పట్టణాలు, గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. కాలుష్యమైన నీటిని శుద్ధి చేయడం వల్ల రక్షిత మంచినీటిని శుద్ధి చేసే ప్లాంట్లు దెబ్బతింటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో దెబ్బతిన్న ప్లాంట్లలోనే నీటిని శుద్ధి చేస్తున్నారు. శుద్ధి చేసే ప్లాంట్లను మార్చేందుకు నిధుల కొరత వేధిస్తోంది. కలుషిత నీటితో కాలేయం, మూత్రపిండాలు, జీర్ణ వ్యవస్థ దెబ్బతింటోంది. పంట కాలువల్లోకి రొయ్యలు, చేపల వ్యర్థాలు రాత్రిపూట వదులుతున్నారు. వీటిపై చర్యలు లేకపోవడం వల్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ఈ కాలువలు పూడిపోతున్నాయండి. చిన్న చిన్న డ్రైన్లు కానీ లేదా చిన్న చిన్న పిల్ల కాలువలు కానీ ఇవి పూడిపోతున్నాయి. ఇవి చివరి దశకి టైలాండ్కి వెళ్ళేటప్పటికి ఇవన్నీ ఒక చోట పోగుపడడం వల్ల ముఖ్యంగా డ్రైన్లు పూడిపోతున్నాయి. దీని మీద నివారణ కోసం మనం ఈ వారం నుంచి ప్లాస్టిక్ని పూర్తిగా మనం బ్యాన్ చేసే యోచనలో ఉన్నాం. ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల మనకి ఈ ఎన్విరాన్మెంట్ అనేది కలుషితం అవుతుంది. అధికారులు చర్యలు చేపట్టి పంట కాలువలు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు.